చాలా తేనె. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్, కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈ ప్లేస్, ఈ రోడ్డు చాలా బాగుంటాయి. ఇంకా వర్షాకాలంలో అయితే మొత్తం పచ్చగా ఉంటుంది ఫారెస్ట్ అంతా. మధ్యలో నల్లటి రోడ్డు చాలా చాలా బాగుంటుంది. ఈ రోడ్డు వికారాబాద్ అనంతగిరి హిల్స్ దగ్గర ఉంటుంది, తాండూరు వెళ్ళే రోడ్డు. ఈ రోజు మనం అనంతగిరి హిల్స్ లో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్తున్నాం. ఈ గుడికి, ఈ ప్లేస్ కి చాలా సార్లు వచ్చాను, కానీ ఫస్ట్ టైం డ్రోన్ వ్యూలో చూస్తున్నా. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇంత పెద్ద ఫారెస్ట్ అన్నట్టుంది. చాలా బాగుంది లొకేషన్. రాజమౌళి గారి RRR సినిమాలో ఫారెస్ట్ సీన్లన్నీ దాదాపుగా ఈ అడవిలోనే చేశారు. వందల సంవత్సరాల నాటి చిన్న టెంపుల్, చుట్టూ పెద్ద ఫారెస్ట్, చాలా బాగుంది. తాండూరు శివాలయంలో భూకైలాస్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్తూ రిటర్న్లో అనంతగిరి హిల్స్ మీదకి వెళ్తాం కాబట్టి అనంత పద్మస్వామి టెంపుల్ కూడా చూస్తున్నాం. ఈ గుడిలో శ్రీ అనంత పద్మనాభ స్వామి తల వరకే కనిపిస్తాడు, ఒక గుహలో ఉంటాడు. కానీ మిగతా చోట అనంత పద్మనాభ స్వామి దేవాలయాలు మిగతా ఎక్కడ చూసినా గానీ ఆయన శయన రూపంలో ఉంటాడు. ఇది ఈ ఆలయ చరిత్ర, ఒకసారి చదవండి. అలాగే ఈ టెంపుల్ చుట్టుపక్కల కోనేరు, మళ్ళీ కింద ఒక చిన్న టెంపుల్ ఉంది, అవన్నీ చూసేయచ్చు. మామూలుగా మనం టెంపుల్ చూసుకొని వస్తే ఏమనిపించదు, కానీ డ్రోన్ వ్యూలో చూస్తే ఇంత పెద్ద ఫారెస్ట్ అనిపిస్తుంది. అదే ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా అదిరిపోయింది. గ్రీనరీ చాలా చాలా బాగుంటుంది. మామూలుగా టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్, కానీ ఈ ఫారెస్ట్ తో పోల్చినప్పుడు టెంపుల్ చిన్నగా అనిపిస్తుంది. చూడండి, చిన్న టెంపుల్ అనిపిస్తుంది. ఎంత పెద్ద ఫారెస్ట్ చూడండి. మనకి హైదరాబాద్కి జస్ట్ ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఇంత పెద్ద ఫారెస్ట్ ఉంది. మూసీ నది జన్మస్థానం కూడా ఈ అనంతగిరి హిల్సే. ఇప్పుడు చాలా చిన్నగా ఉంది ఓట. వర్షాకాలం అయితే బాగా వాటర్ ఫాల్ లా కనిపిస్తుంది మూసీ నది జన్మస్థానం. అనంతగిరి హిల్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా గానీ ఈ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చి ఫొటోస్ దిగి వెళ్తుంటారు. ఇది ఒక పెద్ద ల్యాండ్ మార్క్ లాంటిది. మనం ఫస్ట్ ఒక డ్రోన్ షాట్ వేసాం, గుర్తుందా? కింద రోడ్ అంతా చూపించాము. ఇక్కడి నుంచి చూసినప్పుడు ఆ రోడ్డే కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. దూరంగా ఒక చెరువు కనిపిస్తుంటుంది. మొత్తం అసలు పెద్ద వ్యూ అనమాట ఇది. మనకి ఆగస్ట్ నెలలో వర్షాకాలంలో అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా చూడాల్సిన ప్లేస్. ఇంకా దారిలో వస్తుంటే ఈ హనీ ఫామ్ కనపడింది. సరే చూద్దామని ఆగాను. బాగుంది, చాలా బాగుంది. ఒరిజినల్ హనీ దొరుకుతుంది ఇక్కడ. నేను తీసుకొచ్చాను ఇంటికి. బాగుంది, ఒరిజినల్ గా ఉంది.
ఇక్కడ చాలా ఉంది తేనె, ఇన్ని తేనె బాటిల్స్. కొంచెం మళ్ళీ కలర్ మారింది. పెద్ద ఈగలు నల్లగా ఉంటాయి. అవును, కుట్టమండి ఇవి కుడతాయి సార్, మనం ఒత్తిడి చేస్తలేదు కదా. అదే పోతీ ఈగలు అయితే కుడతాయి కదా. ఇవే కుట్టే సార్, కుడతాయా? కూలీగలే కుడతాయి, మనం అంటే ఒత్తిడి చేస్తలేదు కదా. అవునవును. ఎదరగాడు సార్, ఎదురుకొచ్చి కుట్టవా? ఎదరు దూరత ఉంది కదా. ఓకే ఓకే. బయటకు వచ్చి ఇంకా అందులో నుంచి వెళ్తాయి. అవును, కరెక్ట్. వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా. అవునవును. మరి ఎంట్రీ అవుట్. ఇవి కూడా పెట్టలేదు చెట్ల మీద కాదు మేడం, త్వరలోనే పెట్టి మన గోడల్లో ఇలా వికారాబాద్ వెళ్తుంటే రోడ్డు మీదే ఉంది ఇది మోహన్ హనీ అని. చాలా బాగుంది. రోడ్డు మీద కనపడటానికి పెట్టారంట అవి. ఇంకా లోపల ఉన్నాయి, చూద్దామండి. వెళ్తున్నాం లోపలికి. లాంగ్లో పెట్టారు చూసారా, అక్కడ ఇంకా ఎక్కువ బాక్స్ ఆడ పెట్టారు. ఒరిజినల్ తేనె, ఇంకా డౌట్ లేదు మీకు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా డబ్బాలు. ఈగలన్నీ బయట తిరుగుతున్నాయి. ఈగలన్నీ బయట తిరుగుతున్నాయిగా. చిన్న ఈగలు అంటే కొంచెం తెల్లగా ఉందా? ఇదేగా నల్లగా ఉంది. ఇదే ఇదంతా 250 రూపాయలు. అది 350. చిన్న ఈగలది అయితేనేమో ఇది 700 లీటరా? కేజీ వస్తుంది, కేజీ 700. పెద్ద ఈగలు అయితే 500 పడుతుంది. తక్కువ? పెద్ద ఈగలు తక్కువ, మెడిసిన్ అది ఉండదు అనమాట. అది వాసన చేస్తుంది, ఎక్కువ యూజ్ చేయకూడదు. జింజర్ మిక్స్ అయితే అదే జింజర్ మిక్స్ చేస్తాం అనమాట. అది గ్రీన్ టీలో కానీ లెమన్ టీలో కానీ హాట్ వాటర్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది డ్రై ఫ్రూట్స్, అనమాట హనీలోకి. వీళ్ళ దగ్గర నేను ఒక హనీ బాటిల్ కొన్నాను, బాగుంది. డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీకు కావాలంటే కాల్ చేయొచ్చు. ఇంకా మీకు అనుమానం ఉంటే వాళ్ళు వారానికో 10 రోజులకు ఒకసారి హనీ తీస్తారంట బాక్సుల నుంచి. మనం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఎప్పుడు హనీ తీస్తారో మనకు చెప్తారు. ఆ రోజు మనం వెళ్ళి డైరెక్ట్ గా బాక్సుల నుంచి తీసిన హనీని మనం కొనుక్కొని రావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.